నేను చెప్పానుగా, డెఫినెట్ గా అన్నయ్య తమ్ముడితో ఇలా సెట్ చేయించాడు. భగవంతుడా, ఒకవేళ ఆర్తి విడాకులు తీసుకుందని యశ్వంత్కి చెప్పేస్తే? ఒకవేళ మీకేదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఏం పర్వాలేదు. నా ఉద్దేశం మీరు చెప్పింది సరైందే. వాళ్ళిద్దరూ కాసేపు ఒంటరిగా మాట్లాడుకోవాల్సిందే. అమ్మా ఆర్తి, యశ్వంత్ గారిని బయటికి తీసుకెళ్ళు. విధి, ఇది నిశ్చితార్థ ఉంగరం. ఆర్తికి సరిపోతుందో లేదో తెలీదు. మీరేం కంగారు పడకండి అత్తమ్మా, అంతా సరిగ్గా జరుగుతుంది. పదండి. యశ్వంత్, ఆర్తి, మీరిద్దరూ మాట్లాడుకోవటం పూర్తయితే మనం ఈ కార్యక్రమం మొదలు పెడదామా? రండి, ఇలా రండి. అమ్మా ఆర్తి, ఉంగరాన్ని తొడగమ్మా. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ మధ్య ప్రేమ లేకున్నా కూడా వాళ్ళు ఒకే బంధానికి కట్టుబడి ఉండడం. ఈ ప్రేమ దోమ ఉన్నాయే, ఇవన్నీ మనసును మోసం చేసుకోవడానికి పనిచేస్తాయి, అంతే. నవ్డేస్ లైఫ్ లో ఆడ మగ మధ్య కేవలం ఒకే ఒక రిలేషన్ ఉంటుంది, ఫిజికల్ రిలేషన్షిప్. నువ్వైతే నీ బాబు కోసం పెళ్లి చేసుకుంటున్నావు, కానీ అతను తన అవసరాలు తీర్చుకోవడానికి చేసుకుంటున్నాడు. మా చెల్లెలు కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది, మీరే మీ చెయ్యిని అందించండి. ఆర్తి, ఇందులో ఇంతగా అప్సెట్ అవ్వాల్సింది ఏముంది? అందుకే నేను చెప్పాను, మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారు అని. ఇక నీ కాబోయే భర్తను చూస్తుంటే ఆ విషయం అర్థమైపోతుంది. కానీ అందుకు ఎవరు ఏమీ చేయలేరు. అసలు పెళ్ళంటే ఇంతే కదే. కానీ అది ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను మాన్సి. నిజానికి ప్రేమ మాత్రమే ఇద్దరు మనుషుల్ని కలిసి ఉండేలా చేస్తుంది. నేను ఇలాంటి వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోలేను. ఆడదాన్ని కేవలం తన అవసరాల కోసమే వాడుకునే వ్యక్తిని నన్నెలా తాకాడో చూసావా? ఈ ఇంటికి అతిథిగా గనక రాకపోయి ఉండుంటే అక్కడే అతని సంగతి తేల్చేసేదాన్ని. అయినా నన్ను తాకడానికి ఎవరతను? అసలంత ధైర్యం తనకి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు తప్పుగా అనుకోకండి, ఆర్తి కాస్త కంగారు పడినట్టుంది అందుకని. కానీ అంత మాత్రాన తనకి పెళ్లి ఇష్టం లేదని అనుకోకండి. మొదట్లో కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, అది కూడా మనసు చంపుకొని రెండో పెళ్లి కొప్పుకునే ఇలాంటి సందర్భాలలో. మేమంతా కూడా చాలా అదృష్టవంతులం దొరయ్య గారు. మీలాంటి వాళ్లతో మేం బియ్యం అందుకోబోతున్నందుకు మళ్ళీ కొత్త జీవితం మొదలుపెట్టే అవకాశం దొరకబోతోంది. స్వయంగా తన అత్తమామలే కన్యాదానం చేయబోతున్నారు. వెళ్ళండి. సరే, నేను ఇప్పుడే ఆర్తిని తీసుకొని వస్తాను.